హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు ఏంటంటే దొండకాయ కర్రీ చేస్తున్నానండి. ఎప్పుడూ చేసుకునేది కాకుండా ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. దొండకాయ తిన్న వాళ్ళు కూడా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దొండకాయలు ఇలా పొడుగ్గా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు, ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తిన్న వాళ్ళు కూడా అసలు తింటారు. చాలా బాగుంటుందని చెప్తారు. ఫ్రై చేసుకోవాలండి. నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక గిన్నెలో తీసేసుకుందామండి. ముందుగానే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కదా, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండి. ఇంకా దీంట్లో తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్లోనే కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి వేసుకుందాం. ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, మగ్గిపోతుంది బొమ్మని. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మగ్గించుకోవాలి కొంచెం. మూత పెట్టేసుకుందాం. కొంచెం ఇలా మగ్గినాక కొంచెం పసుపు తీసుకుందామండి. కలుపుకున్నామండి. ఈ కర్రీలో వాటర్ వేసుకోకూడదండి, ఇంకా సిమ్లో ఇలాగే మనం వండుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది దొండకాయ కర్రీ. ఇలా చేసి ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి మగ్గినాక మనం ఏదైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం 2 నిమిషాలండి అయితే, ఇంకా కొంచెం మగ్గిపోతే బాగా. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దొండకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం, అది వేసేసుకున్నామండి. దీంట్లో మనం కొంచెం తగినంత కారం వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామండి. కారం వేసుకున్నామండి. దీంట్లో కొంచెం కారం వేసుకున్నామండి. ఫ్రై కాకుండా ఎగురు కాకుండా అనుకుంటారు ఫ్రెండ్స్. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. అట్లా
కారం వేసి కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, సిమ్లోనే పెట్టుకొని మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. సిమ్లోనే ఉండాలి, మర్చిపోకండి. తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇలా ట్రై చేయండి, అసలు చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో దొండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అందరికీ. ఇంకో 5 మినిట్స్ అంతేనండి, అయిపోతుంది. ఇంకొక వాటర్ వేసుకోకూడదండి, ఇంక ఇలాగే మగ్గించుకోవాలి సిమ్లో. ఇంకో 5 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది కర్రీ. ఎమ్మి కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి. మా వాడు టేస్ట్ చూసి చెప్తాడంట. కట్టేసుకున్నాం, ఇంకా ఆఫ్ చేసుకున్నాం గ్యాస్. రైస్ కూడా అయిపోయింది అక్కడ. ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. సూపర్. కలిపి చూద్దామండి. వేడిగా ఉంది, ఇప్పుడే కదా కుక్ చేసాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు మా వాడు టేస్ట్ చేసి చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.